అయితే ఇప్పుడు హోంమంత్రి ఏమంటున్నాడు? దేశ హోంమంత్రి అమిత్ షా ఏమంటున్నాడు? 2026 మార్చి నాటికి భారతదేశంలో అసలు మావోయిజం లేకపోతే నక్సలిజం లేకుండా చేస్తామంటున్నాడు. ఒకవైపు తగ్గిపోతున్న మాట అయితే నిజమే. అది మావోయిస్ట్ పార్టీలు, మావోయిజం, నక్సల్బరీ తగ్గిపోతున్నటువంటి వాస్తవం. గతంలో మనం ఇప్పటికీ అనుకున్నట్టుగా భూస్వామ్య వ్యవస్థ ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు ఉండేది. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసేయటం కోసం అక్కడ ఉన్న యువత అదొక సామాజిక బాధ్యతగా ఉన్నత విద్యావంతులు కూడా అందులో చేరినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గతంలో గణపతిని తీసుకోండి, ఇప్పుడున్నటువంటి చనిపోయినటువంటి బసవరాజు అలియాస్ ఎవరైతే ఉన్నారో నమ్మాల గారు తీసుకోండి. కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఇది మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా వాళ్ళ ప్రాంతం 43 సంవత్సరాల ఉద్యమంలో వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ అనుకుంటాను, కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు ఆర్ఈసీ అయిపోయింది, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా ప్రమోషన్ ఇంకా దానికి సంబంధించి డ్రీమ్డ్ యూనివర్సిటీ లెవెల్కి వచ్చేసింది. ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నంబాల గారు ఎవరైతే బసవరాజు గారు ఇప్పుడు మనం పిలుచుకున్న ఆయన చనిపోయాడు నిన్న. ఆయన ఒరిస్సాలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆయన వయసు రీత్యా 20 సంవత్సరాలు దాటిని ట్రీట్మెంట్ తీసుకుంటుంటే తీసుకుపోయి చంపారని చెప్తా ఉన్నారు. సో అది ఎన్కౌంటర్ అనేది కాలం నిర్ణయిస్తుంది, అది చూద్దాం. కానీ ఇక్కడ ప్రభుత్వానికి నక్సల్స్కి మధ్య జరుగుతున్నటువంటి వాళ్ళు నక్సల్స్ కూడా ఈ దేశ పౌరులే. ఈ దేశ పౌరులకు సంబంధించి ఈ దేశ శాంతి భద్రతల మీద అంటే గతంలో భూస్వామ్య వ్యవస్థ, వడ్డీ వ్యాపారాల మీద ఉన్నప్పుడు ఇది జరిగింది. కానీ ప్రభుత్వాలు అంత చేయాల్సినట్టు చేయలేదనేది మాట అయితే వాస్తవం. కానీ చేయలేదనే మాట వాస్తవం చూసుకున్నప్పుడు మరి ఎందుకు నక్సలిజం వైపు ఆకర్షితులు కావట్లేదంటే అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటుగా ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి లోన్స్, కొన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. అంత రిస్క్ని ఫేస్ చేయట్లా. ప్రత్యక్షంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో గ్రామాల్లో 5 తరాలు గడిచేసరికి 10 తరాలు గడిచేసరికి ఆ భూములన్నీ కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి, కూడా 10 ఎకరాలు లేనటువంటి రైతులు ఉన్నారు. సో భూస్వామ్య వ్యవస్థ ఇదైనప్పుడు ఇదొకటి నడుస్తూ ఉన్నది. భూస్వామ్య వ్యవస్థ లేదు గ్రామీణ ప్రాంతాల్లో. ఇక అట్లా చూసుకుంటూ వచ్చినప్పుడు ఎల్పిజి ఏదైతుందో పీనోర్స్లో పెట్టింది, సరే అది బూర్జువాల పక్షమే వెన్నుగాసింది, బూర్జువాలనే మోసింది అనేది మనం చెప్పుకోవచ్చు. సరే చెప్పుకున్నటువంటి క్రమంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఉన్నత వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చినా అసలు శత్రువుని నిర్ణయించలేకపోయింది. అది మావోయిస్టులు కానీ నక్సలైట్ పార్టీ కానీ. సో ఎవరి మీద పోరాటం చేయాలనేది ప్రపంచం ఒక కుగ్రామమైంది. ఇక్కడ మామూలు నేనున్న ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మీరు ప్రపంచంలో ఏ దేశానైనా ఆన్లైన్లో మార్కెటింగ్ చేసి, ఆన్లైన్ ఉద్యోగాలు చేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ విధంగా నక్సలిజం అయితే తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉన్నదో ఆ విధంగా తగ్గుముఖం పట్టడం, అంతకుముందు ఇది ఒక సామాజిక బాధ్యతగా నక్సలైట్ ఉద్యమాన్ని గౌరవించే ప్రజలు కొంచెం వాళ్ళు సెల్ఫిష్ అనలేము, కొంత బెటర్మెంట్, స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత బెటర్మెంట్ లైఫ్ కోసం ట్రై చేయడం సహజం ఏ దేశమైనా, నాట్ ఓన్లీ అవర్ కంట్రీ. సో ఈ క్రమంలో నక్సలిజం పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి కాకుండా మైదాన ప్రాంతాల్లోకి వచ్చి పనిచేసి ఉంటే బాగుండేది. వాళ్ళ చాలామంది వాళ్ళ పందాలు మార్చుకున్నారు. మాస్లైన్ కూడా వాళ్ళ పందాన్ని మార్చుకుని 3-4 ఆర్గనైజేషన్లు కలిసి 5-6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాస్లైన్ పార్టీ ఇలా 20-25 రాష్ట్రాల్లో స్ట్రెంత్ అవుతా ఉంది. ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా నక్సలైట్లు వాళ్ళేమి విదేశీ శక్తులు కాదు, లేకపోతే వాళ్ళు ఇది కాదు. సో వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని జనజీవన స్రవంతులకు దేశ రావాల్సిన బాధ్యత అయితే ఉంది. వాళ్ళు చాలామంది లొంగిపోతూ ఉన్నారు. సో వాళ్ళని శాంతి భద్రతల కోణంలో కాకుండా ఈ దేశంలో ఆర్థిక సమస్యగా, సామాజిక సమస్యగా, వెనకబాటుతనానికి కారణాలుగా ఆ దేశభక్తులందరినీ కలుపుకొని పనిచేయగలిగితే అటు కేంద్రం నుంచి ఎన్డీఏ పాలక ప్రభుత్వం, ఇతర వామపక్ష పార్టీలు, ఈ మావోయిస్టులు కలిసి పనిచేస్తే ఈ దేశం అమెరికా లేకపోతే మనం అనుకున్న ఆస్ట్రేలియా, సింగపూర్ కంటే బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఆ వైపుకి వెళ్ళడానికి బాటలు వేయాలని చెప్పేసి ఆ వైపుగా చర్చలకు పిలవాలి. నల్లమల ఫారెస్ట్ని బడా పెట్టుబడిదారులు, అంబానీలు, ఆదానీలకు అప్పజెప్పడం కోసమే పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి అనే నేపథ్యంలో ఇంకో చర్చ ఇంకొకటి ఏర్పడుతుందంటే పాకిస్తాన్తో విదేశీ చేసేటువంటి టెర్రరిస్ట్ ఐఎస్ఐ తీవ్రవాద సంస్థల్ని పెంచి ప్రోత్సహించే పాకిస్తాన్తోని చర్చలకు వెళ్ళడానికి భారతదేశ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా వెళ్తారు. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి పౌరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ శాంతి భద్రతలు కోణంలోనే చూస్తున్నారు. ఆర్థిక పోరాటాలు చేస్తున్నటువంటి మావోయిస్టుల మీద ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నారు, వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు, చర్చలు ఎందుకు పిలవట్లేదు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ బోర్డర్లో జరిగేటువంటి ఈ వార్ ఏదైతే ఉందో అటు ప్రభుత్వానికి నక్సలైట్ల మధ్య దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులను చర్చలకు వెలిసి వాళ్ళని కూడా కలుపుకొని, మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా ఆకాశం నుంచి చుట్టుపడ్డవాళ్ళు కాదు, ఈ దేశ ప్రజలే, వాళ్ళని కూడా కలిసి పనిచేయటం వల్ల ఈ దేశ అభివృద్ధిని మనం ఇంకా మరింత బాటలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళేమి ప్రభుత్వాలు మీ చేతుల్లో ఉంటాయి, బలగాలు మీ చేతుల్లో ఉంటాయి, లక్షలాది మంది సైనికులు ఉంటారు, బీఎస్ఎఫ్, పోలీసు అన్నీ ఉంటారు. సో మావోయిస్టులు
ప్రజల మద్దతు లేకుండా ఇంతకాలం మనగలిగారా లేదా అనేది మీకు తెలియదు కాదు. అందుకోసం ఆవిపిగా వాళ్ళతో చర్చలు జరిపి ముందుకు పోవాల్సిందని తెలియజేసుకుంటూ, సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య. థ్యాంక్ యూ అన్నారు.